పెద్ద ఆయన తమ్ముని బిడ్డ. వాళ్ళ నాయన చనిపోతే ఈయనే పెంచి చదివిస్తా ఉన్నాడు. ఏమ్మా బాగుండవా? బాగున్నాను పెద్దనా. సామాన్ లోపల పెట్టించో, నువ్వు రారా. ఏందమ్మే నేను సత్యదాంక రానంటివే, ఇప్పుడెట్టా వచ్చినావు? నువ్వెందుకు చావావు కదా, దగ్గరుండి చంపిపోదామని వచ్చిన. ఈ ఎచ్చుల మరదంతో కాదు గానే, నీళ్ళేని బావిలో నిమ్మనంగా తోసిన తోసుద్ది ముండ. ఏం జరిగిందంటే నాకంతా తెలుసు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే నీ మామ అంతా చెప్పాడు. చూడురా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కదా. నీ చెల్లెల ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నీకు తోడుగా నేనుంటా. ఎంత ట్రై చేసినా కుయ్యో కుయ్యో అని ఎంగేజ్ సౌండే తప్ప రింగ్ సౌండ్ రావట్లేదు. వాడు నీ కోసం ట్రై చేస్తాడేమన్నా? వాడు నా కోసం ఎందుకు ట్రై చేస్తారా? మతి లేకుండా మాట్లాడతావు. నువ్వు వాడి కోసం ట్రై చేస్తున్నావు కదా. పుని పని చేద్దామా? ఏంటది? వాడికి మెసేజ్ కొట్టు. కరెక్ట్. అమ్మా, వీడేదో పెద్ద జఫాగాళ్ళ ఉన్నాడు. నేను హవారి అనిస్తే వాడు నాకు హవారి అనిస్తున్నాడు. అమ్మా, వీడెవడో చాలా ప్లాంట్గా ఉన్నాడన్న. వదలొద్దు, ఎలా పట్టి నువ్వు ఆ పనిలో ఉండు. ఏంటి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే వచ్చేస్తా. ఓకే. ఇవాళ కాంట్రాక్ట్ నాకే వచ్చి తీరాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ప్రెస్టీజ్ ఇష్యూ, అర్థమైందా? బావేది ఇంపార్టెంట్ పని మీద బయలుదేరాడు. నువ్వు ఎదురెళ్ళమ్మా. నువ్వు ఎదురొస్తే పని అవుద్దమ్మా. నీ మీ సెంటిమెంట్ వర్కౌట్ అవుద్దు. నా మాటనమ్మా. వెళ్ళు, నేను చెప్తాను కదా. వెళ్ళు, వెళ్ళమ్మా. బయటికి వెళ్ళే ముందు దరిద్ర మొహం వేసుకుని ఎదురొస్తావే. పోదలకి మామరా. మామా రమ్మంటున్నానా? కాకపోతే పో. రారా, నువ్వు వస్తున్నా. త్వరగా. హలో, వచ్చేస్తున్నా. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాను. రే, త్వరగా పోనీరా. ఆ ఫైల్ ఇవ్వు. గట్టోడి వేరా, నువ్వు గనక అడ్డం పడకపోతే అందరం తెచ్చి ఉండేవాళ్ళం. నాదేముంది బాబాయ్, ఈ రోజు బయలుదేరేటప్పుడు ఎవరు ఎదురొచ్చారో అంతా వాళ్ళ ప్రభావం. బాగా చెప్పావు. ఈ రోజు ఎవరు ఎదురొచ్చారు? ఇంకెవరు? మీ పిల్లలు సార్. ఈ రోజు అది అయిపోయిందిరా. నువ్వు చెప్పేది కరెక్టే. అది ఎదురు రాబట్టే ఇలా జరిగింది. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఏంటి? అవును సార్, ఏ భార్య తన భర్త చావును కోరుకోదు. ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది. ప్రాణాలతో మీరు బయటపడ్డారు. అర్థం కాడు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. దిగు. రే దిగరా. నేనేం తప్పు చేశాను సార్? ఇక్కడ దాని టాపిక్ ఎత్తడమే తప్పు. దిగరా. మంచి చెప్పడం కూడా తప్పు ఇక్కడ. సార్ 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 సార్, ఇక్కడ బస్సులు కూడా దొరకవు. 5 కిలోమీటర్లు నడవాలి. సార్ ఆగండి సార్. సార్ సార్ సార్. పాపం వాడు అన్యాయం అయిపోయాడే. తప్పు బాబు, వాడేదో వాగాడు, ఆ మాత్రానికి ఎత్తించాలనా? వాడు ఒక్కడే 5 కిలోమీటర్లు నడిచి రావాలా? వడ్ల బస్తా దొరికిపోతావు కదేమయ్యా. పుడకపోడు గాను. ఏం బాబాయ్, నిన్ను కూడానా? నీ సావాసం బాబు. నీ మీద ప్రేమ నా మీద చూపించాడు. పదా ఇంకెందుకు? ఆవిడెదురు రాబట్టే రాదనుకున్న కాంట్రాక్ట్ మీ చేతికి వచ్చింది. ప్రాణాలతో మీరు బయటపడ్డారు. ఈ ప్రమాదం తప్పిందంటే అంతా మహాతల్లి చలవే. అమ్మ నడిచి 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 కాళ్ళని పోయినాయి కదరా. అమ్మాయిని చూస్తుంటే అలసటంతా మర్చిపోయాం కదరా. ఈ ముఖ్యలా ముత్తిందో చెప్పొచ్చు కదా. నాకు అత్తరే ఇస్తే కానీ నీకు నిద్ర పట్టదురా.
అయ్యో 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 కొప్పులో పూలు చేతికి రంగులు ఏందబ్బా ఇది ఒసేయ్ ఈ పొద్దున చేతులు సచ్చినావే సచ్చింది ముసలి నా చేతిలో. ఏసాలేస్తుండవా ఏసాలు ఏ ఏంటే ముసలి చేతిలో ఆ కూజ ఏంటి బజార్ దానిలో ఆ ఎత్తుడేంటి చెయ్యి సచ్చుబడిపోకుండా అప్పుడప్పుడు బరువులు ఎత్తమన్నాడు డాక్టరు ఏందిరా ముసలిదాన్ని కూడా చూడవా చంపేస్తావా? చూడు బాబాయ్, నా చెల్లెలు సేఫ్గా ఉన్నంత వరకే ఇక్కడ ఇల్లు, ఆ ఇంట్లో మనుషులు. తేడా వస్తే ముసలి ముతక పాపం పుణ్యం ఈ లెక్కలేవి నేను పట్టించుకోను. నరకటం మొదలు పెడితే ఏడవడానికి కూడా ఎవ్వడూ మిగలడు. ఏమైందయ్యా? పడమడి గదిలో దేవుడి పాదాల దగ్గర ఉండాల్సిన మొంగరం ఏమైందిరా? ఏ నాయాలు కాడ తీసాడో ఎత్తకండి. ఇప్పుడు దాకా మన లోకిట్లో దొంగతనాలు జరగలా. ఇది ఖచ్చితంగా ఎవడో కొత్తోడి పని అయి ఉంటుంది. ఏంటా వంకర సొప్పు? ఆడను చూసి మాట్లాడతారా? ఆడ ఎవడనుకున్నావురా? నాకు కుడి భుజం చచ్చినట్టు తప్పుడు పనులు చేయడు. మీరు ఆగండి అయ్యా, నా మీదే అనుమానం వచ్చాక నేనేంటో నేనే రుజువు చేసుకోవాలి. అగే ఇప్పుడు చూసుకోండి అయ్యా. ఏంట్రా అది? సిబెట్టు సిబెట్టు. నా ప్రాణం పోయినా చూపించండి. అత్తరేసేస్తా. చూపించరా చూపించరా. ఏంట్రా ఏంట్రా నిన్నే ఏంట్రా అంటే ఎంతమంది ఉన్నారు? ఎందుకురా? 10 సెట్లు కళ్ళు తాగి 20 కోళ్ళు నవిరాజులు మారేస్తారు. ఎందుకురా? చూడండి, ఇటు చూడండి రా. ఒళ్ళు బాబాది, తల నాదిరా. దేవుడు నన్ను దేవుళ్ళ కొలుస్తున్నాడు. విశ్వాసం అంటే అదిరా. కుక్కల్లారా, ఎందుకురా అట్ట బాధపడుతున్నా? నేనేం ఫీల్ అవ్వట్లేదయ్యా, కానీ ఒక్కదాని గురించే బాధగా ఉంది. దొంగన్నందుక కాదయ్యా, నేను మాత్రమే దేవుడిగా కొలుచుకునే మిమ్మల్ని నడి బజార్లో నిలబెట్టారు. అందుకు అయ్యా అయ్యా దేవుడి గదిలో ఉంగరం పేటకం దొరికిందయ్యా. నానా, ఈ రోజు నుంచి నేను దేవుణ్ణైతే నువ్వు పోసారివి. నీ మాట నా మాట. అందరూ వినండి, ఈ రోజు నుంచి ఆడి మాటే నా మాట. అర్థమైందా? రోజు రోజుకి మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. ముద్దుగా బాబాయ్ని పిలిచానే, ఆ మాత్రం ఫీలింగ్ కూడా లేదా నీకు? ఉంగరం తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా? ఏనాటి ప్లాన్ ఇది? ఆవేశంలో నువ్వు ఎక్కడ దొరికిపోతావు? బయటికి పంపిస్తే కనీసం బతికైనా ఉంటావని ఈ పని చేశాను. ఆ మాత్రం మంచిదని ఉంది కాబట్టే ఉంగరం తీసుకెళ్లి పీట కింద పెట్టా. లేకపోతే నీ జోబులో పెట్టుండేవాడిని. అప్పుడు పడేది నీకు అసలే నత్తరు. అరే, నాకు ఒక డౌట్. ఉంగరం బ్యాగులో నేనే పెట్టానని నీకు ఎట్లా తెలుసురా? మనకి ఇక్కడ చాలా నెట్వర్క్ ఉందిలే బాబాయ్. ఎవరిది? అరే, నిన్ననే కదా ఈ అమ్మాయి వచ్చింది. అప్పుడే ఎట్ట బుట్టలో వేసావురా? అసలు మీ ఇద్దరికి లింక్ ఏంది? బాగా పెంచినవే. చెప్పాల్సిన చిన్న కొడక, శత్రు శాసాన్ని నరికేసి నీ బాబు రుణం తీర్చుకున్నావురా. చెప్పాస్ చెప్పాస్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, జనం దిష్టి తూ. ఈడాడు బాబాయ్. అసలైన పరీక్ష నీకు ఇప్పుడే మొదలైంది.
ఒక బకాసురుడు, ఒక కీచకుడు, ఒక బిన్ లాడెన్, వీళ్ళ ముగ్గురిని కలిపి గ్రైండర్లో వేసి ఆ మాంసం ముద్దకు ప్రాణం పోస్తే వీడవుతాడు. తొందరపడ్డావు, తర్వాత బిందె నీదవుద్ది. ఆ తిండి ఏంటి రసయ్య? అన్నమైనా పానమైనా ఆడదైనా నురివేయడమే నాకు ఇట్టం. నువ్వేంటి లేచావు? తిను. నాకు ఆకలి చచ్చిపోయింది పెద్దమ్మా. ఏందే సిగ్గా? బావనైతే మంచిగుండేదే, అన్ననైపోయినా. ఏంట్రా పిచ్చివాగుడు? తినో. ఏంద్రా నరసింహ, ఎన్ని తినాలట ఊరి మీద పడి తిరుగుతావు బా? పెండ్లి కానీ చేసుకోవా ఏందే? అసలే ఇస్తిరాకులో తిని ఈదిలో పడేయడమే నాకు ఇట్టమే. తిన్నాక కడుక్కొని భద్రంగా బీరువాలో దాచుకుని ఎండి కంచమైనా సరే నాకు గిట్టదే. నీకు మీ తాత బుద్ధులని దండిగా వచ్చుండాయే. అయితే ఎవడు రైడు? కొత్తగా పనిలో చేరాడు బాబు, నాయన కుడిసెయ్యి. అయితే నిమ్మలంగా నిలబడ్డా ఏందిరా? దండం పెట్టాలని తెలీదా? నమస్తే అన్న. ఏందిరా ఇది? నేనేమో ఈ స్కూల్లో టీచర్నా? ఇంటి యజమానికి కాళ్ళ మీద పడి పెట్టాలా దన్నం.